ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావంతో కొన్ని సర్వే సంస్థలు వన్ సైడ్ ఫలితాలు వెల్లడించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. క్రెడిబిలిటీని ఫనంగా పెట్టడానికి మరికొన్ని సంస్థలు సిద్ధంగా లేవు. పోలింగ్ సరళి అంచనాతో సర్వే చేసిన సంస్థలు మాత్రం నువ్వా నేనా అన్నట్టు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పోలింగ్కు ముందే పలు సర్వే సంస్థలు పార్టీల వారీగా విడిపోయాయి. కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా, మరికొన్ని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా నివేదికలు ప్రకటించాయి. ఇదే పరిస్థితి ఎగ్జిట్ పోల్స్లోనూ కనపడే పరిస్థితులున్నాయి. దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరును బట్టి పలువురు సెఫాలజిస్టులు ఈ దఫా ఎన్డీఏ కూటమి 250 లోపే స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు వెల్లడిస్తున్నారు. కేంద్రంలో ఎవరు అధికారాన్ని చేపడతారనే విషయంలోనూ ఇప్పటిదాకా జాతీయ సర్వే సంస్థలు భిన్నమైన నివేదికలిచ్చాయి. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరును చూస్తే వన్ సైడ్ ఫలితాలు వెలువడే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వైసీపీ యంత్రాంగం పోలింగ్ బూత్లకు సమర్థవంతంగా తరలించింది. అందువల్ల ఈసారి కూడా తమదే అధికారమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసే మిడిల్ క్లాస్ వారు ఈ దఫా పట్టుదలగా ఓటింగ్ వచ్చారు. దీంతో విజయం తమదేనని ఎన్డీఏ కూటమి పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ శాతం పెరగడం అంటే అది ప్రభుత్వంపై నిరసన తెలియజేయడమేనని విపక్షాలు భావిస్తున్నాయి. ఇక శనివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం ఉండొచ్చని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్కు ముందే పలు సర్వే సంస్థలు ఆయా పార్టీలకు అనుకూల, వ్యతిరేక నివేదికలు ఇచ్చాయి. పోలింగ్ తర్వాత ఇచ్చే ఎగ్జిట్ పోల్ విషయంలోనూ ఆయా సర్వే సంస్థలు ఇచ్చే ఫలితాలు మార్పులు ఉంటాయా లేదా అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తేస్తుంది. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన సర్వే సంస్థలు మాత్రం వాస్తవ పరిస్థితుల దగ్గరగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.